ఆయన చేసిన ఏళ్ళ ఘోరాలు చేశాడండి. మాకు వెనకాల ఆయన ఉన్నాడని ఆ వీళ్ళు ధీమాకెళ్ళి ఏదైనా అమలుపరుస్తాడు ఆయన ఉన్నాడు జగనం అనే లెక్కలో ఈయన అనాశకరం చేశారండి. అనాశకరం చేసి అరాచకం చేశారండి. యశ్వంటి ఘోరాలు చేశారో అసలు ఇంత అంత కాదు. మాకు ఇప్పుడు కూడా మళ్ళీ మేము వస్తాం, మేము వచ్చి మేము ఎన్ని ఘోరాలని చేస్తాం. మాకు ఎదురు లేదు, దళితులు ఉండారు, వాళ్ళు ఉండారు, వీళ్ళు ఉండారు. 4 ఇళ్ళు కట్టాడు, 4 సాట్లు అంతే. తారు రోడ్లు చంద్రబాబు నాయుడు ఎన్ని వేసాడు, ఎంత పని చేస్తున్నాడు మన రాజధానిలో. చాలా పనులు చేస్తున్నాడు. నేను వెళ్ళే మన అమరావతి వెళ్ళాను. అబ్బో ఏం పనులు, ఈ డబ్బులన్నీ ఆడెత్తున్నాడా, మా పుంచుల్ని ఆడెత్తున్నాడా, ఇవన్నీ అసలు చెప్పలేనంత పనులు చేపిస్తున్నాడు. జగన్మోహన్ ఏం చేయలే, పొలం కొని డబ్బులు 2 కోట్లు 3 కోట్లు అని డబ్బులు దెంగి 4 ఇళ్ళు కట్టించి అక్కడో గుడిచి దానికి రోడ్లు బోర్డులు లేకుండా అది చేశాడు. కానీ ఏమి లేదు. ఆయన అన్యాయం అని అడిగితే ఆయన బొక్కలేసి కొట్టించేవాళ్ళు. అసలు అన్యాయం అని జగన్ చేసి అన్యాయం అన్నావా తడిబడినట్టే. అట్ట ఘోరాలు చేశారు. మొత్తం ఘోరం చేశాడు. బాబాయిని ఎందుకు చంపాడు? వాళ్ళ బాబాయిని చంపింది ఈయనేగా. మళ్ళీ వాళ్ళ అమ్మని బెదిరిస్తే వాళ్ళ అమ్మ కూతురు దగ్గరికి వెళ్ళిపోయిందిగా. ఇవన్నీ ఘోరాలు చూసి ఆయన మొన్న ఓట్లు వేయకుండా ఎగదెంగింది. జనం తెలుసు యశ్వంటి అరాచకం చేయాలో. జనం న్యాయం జరగాలండి. ఆయనకి న్యాయం జరిగితేనే మాకు శాంతిగా ఉంటది. ఆయనకి న్యాయం జరగకపోతే సుబ్రహ్మణ్యకి న్యాయం జరగాలి. తీసుకొచ్చి వేసుకెళ్ళి ఆడ పడేసారుగా. అది అధికారం ఉంది కాబట్టి అటు చేశారు. ఇప్పుడు న్యాయం జరగాలి. అతని కుటుంబానికి మటుకు న్యాయం జరగాలి. డబ్బు బిర్రు జనం బిర్రు లేదు. ఇక జనం బిర్రు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉండే వరకు అసలు మొత్తం అనేది లేదు. రాష్ట్రంలో ఇక లేదు, ఎక్కడా లేదు. చూసినంత లెక్కలో ఇప్పుడు ఈ రోడ్లు ఎట్ట ఉన్నాయి, అరికాలు అద్దుకున్నట్టుకుంటాయి రోడ్లు వేస్తాం. చంద్రబాబు నాయుడు ఎన్ని రోడ్లు వేసాడు, అబ్బో చూడలేని రోడ్లు వేసాడు. ఒక్క రోడ్డు వేసాడు 5 ఏళ్లలో. ఆయన తింటమే కానీ ఒక్క రోడ్డు వేసాడా? 4 ఇళ్ళు 4 సాట్లు కొట్టి నేను కట్టించానని డబ్బు కూడబెట్టుకున్నాడు. కట్టలు కూడబెట్టుకున్నాడు ఎలక్షన్ అనుకుంటాయని. అదండి.